అవునా? మరి హోటళ్ళ సంగతి ఏంది? బిర్యానీ దొరుకుతుందా లేదా? ఓష్ని, రేపు మా ఓన్ బర్త్డే ఉండే, రెస్టారెంట్కు పోదాం అనుకున్నాం. అంత దూరం పోయి కూరగాయల భోజనం ఏం చేస్తాం అబ్బా? అబ్బా, ఇప్పుడే ఈ పనా? మా అక్క బావలకు బియ్యం పోస్తున్నాం. దావత్కు ఈ ఆటకూర దేవాలంటే బొచ్చడు పైకం కావాలి. చికెన్తో నెల్లదీస్తే అయిపోతుంది అనుకున్నా. చ ఓ కొడుకో, 10 రోజులైతే మా బుజ్జి లగ్గం ఉంది. అప్పటొరకన్నా తెరుస్తారో లేదో అని అనుకుంటుండ్రట గీ ముచ్చట తెలిసినోళ్ళు. కౌసు కాయిష్ చేసేటోళ్ళంతా మంచిగినాలే గీ ముచ్చట. ఏప్రిల్ 1 నుండి మాకు మార్జిన్ వచ్చిందాకా నిరావరిక బంద్కు పిలుపునిస్తున్నాం మా తెలంగాణ రాష్ట్ర చికెన్ షాప్ అసోసియేషన్కి వెళ్ళి. ఏప్రిల్ 1 అంటే రేపే మళ్ళా. ఇక చికెన్ సెంటర్లు తీయరు, కోళ్లు గొయ్యరు, కత్తులు కటార్లు దాచి పెడతారు. దందాల లాభం లేదు, లాస్ తోటి నడపలేమని దుక్నాలు బంద్ పెడుతుండ్రు. కిలో కోడి కూర 300లకు మీదుంటే వీళ్ళు లాస్ అవుడేంది అంటారా? గా పైకమంతా కంపెనీలకు పోతుందటుల్లా. కోళ్లు తెచ్చి దుక్నాలకేసిపోతారు దినం. వీళ్ళకొచ్చే రేటుకు వీళ్ళు పొతం పెట్టి అమ్మే రేటుకు నడమ లాభం ఉంటది కదా. ఆగో గది పూరాగా తగ్గిందట. పొద్దున్నుంచి సాయంత్రం దాకా అమ్ముతారు మనం పెట్టి, దానికి వెయిట్ లాస్ అయితేనే అది పైసలు అలాగ పోతున్నాయి. మనం పని మంచి పెట్టి పని చేపిస్తున్నాయి, అది పైసలు అలాగ పోతున్నాయి. మనం దుకాణం కిరాయిలు పోతున్నాయి, ఉల్టా జేబుతోని పెట్టాలా అట్లా అయిపోతున్నాయి. మనం ఎండలకు కోళ్లు బరువు గుంజుతున్నాయి, కూర కొట్టేటోళ్లకు జీతం పెరిగినాయి, మాడిగే కిరాయిలకు వెళ్తలేవు. మార్జిన్ పెంచాలనేది మనోళ్ళ డిమాండ్. అప్పటిదాకా దుకాణాలు తీయమంటే తీయమంటాన్రు. पब्लिक कुछ भी नहीं, 360 वाले तो कहाँ से लेना पूछ रहा गिराक चिकन 360 गिराक आ रहा चल जा रहा रेट पूछ रहा चल जा रहा खाली. ఇప్పుడు గల్లీకో 2 చికెన్ షాపులాయే. పబ్లిక్ ఆరానికి 2-3 మాటల తినుడాయే. గిరాకీ బగ్గుంటదని చాలా మంది ఇదే దందాలకు దిగితే మోకా చూసి దెబ్బ కొడుతుండ్రట కోళ్ల కంపెనీల ఓనర్లు. మాకో 10 రూపాయలు దొరకంది, ఇంత రిస్క్ ఎందుకు తీసుకోవాలని రేపటి కంచి చికెన్ సెంటర్లు బంద్ పెడుతున్నట్టుగా. గా కంపెనీళ్ళు వచ్చి మాట్లాడి మార్జిన్ పెంచితే గప్పుడు తెరుస్తారట. అప్పటిదాకా మనకి కోడి కూరలు, చికెన్ బిర్యానీలు, కబాబ్ చికెన్, చికెన్ టిక్కా, బొక్క అన్ని బందే పో.